హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్ డిలక్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. అయ్యో చూసారా, నాకు సైట్ కూడా మొత్తం క్లియర్ అయింది. ఇలా ముచ్చట ఏంటంటే ఇలా విజిటింగ్ ఉండే, నాకు చెకప్ ఉండే, మళ్ళీ మంత్లీ 2 times చెకప్కి వచ్చాను. ఏం ట్రాఫిక్ కలిగాలి. ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి ఎన్నిసార్లు వచ్చాను, కానీ ఇవాళ ఇబ్బంది ఎప్పుడు కలిగా. నా ఫేస్ కూడా స్వెట్ ఎంత వచ్చింది చూసినా, చాలా అంటే మస్తు ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది. అసలు నేను బయలుదేరిందే లేట్ అనుకున్నా, ఈ లేటుకి కూడా ఎంతమంది ఉంటారని అనుకోలే. ఇక ఫైనల్గా అయితే మన హాస్పిటల్ రీచ్ అయింది. ఇక అనిపిస్తుందా? ఇదే మన హాస్పిటల్. ఇగో ఇందులోనే నాకు సర్జరీ వేసింది. ఇప్పుడు ఇందులోకి వెళ్తా. నార్మల్గా అయితే వచ్చేసి ఇక్కడ స్పెట్స్ వాళ్ళ కోసం అయితే ఇది లోపలికి వెళ్తున్నా. ఈరోజు ఏం చెప్తారో చూడాలి. ఇక అప్పుడు భయం అయితే ఇందులోకి పోవాలంటే, ఇప్పుడు ఒక రకమైన ఫీల్, కొత్త ప్రపంచం చూసిన ఫీల్ అనిపించింది. ఇల్లుగా ఈరోజు హాస్పిటల్ మొత్తం చాలా ఎంటీగా ఉన్నది. అంటే ఉందండి పేషెంట్స్. నేను వచ్చే వరకు చాలా తక్కువనే ఉన్నారు. ఇంకా టైం ఇవ్వలే కదా, పెరగచ్చు. ఇచ్చిన వరకు అయితే అయిపోయింది. ఇది నా రిజల్ట్. ఇంకొక 1 month తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ రోజు నుంచి 1 month వరకే రెగ్యులర్గా వర్జన్ పడుతుందని చెప్పారు. ఇది రిసెప్షన్. ఇక్కడ ఇదంతా చెకప్ ఏరియా. వచ్చిన పని అయితే అయిపోయింది. చెక్ చేశారు ఈరోజు కూడా. రీజన్ అప్పటితో వచ్చుకుంటే కొంచెం నాకు కూడా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఇక బయలుదేరుతున్న ఇంటికి. జస్ట్ ఒక 10 minutes ప్రాసెస్, పెద్ద ఏమి ఉండదు. నాదైతే తొందరగా అయిపోయింది. మరి ఏ పనికి ఎలా అవుతుందో తెలియదు. ఇక బయలుదేరుతున్నాను నేను. ఇక రీజన్ అయితే 95% వచ్చినట్టే, ఇంకొక 5% రావాలి. వస్తే ఇక ఈ స్పేస్ కూడా చేస్తాను. ఇవి ఏంటంటే జస్ట్ బయటకు వచ్చినట్టు పెట్టుకుంటా, జస్ట్ డస్ట్ ప్రూఫ్ అట్లా అన్నట్టు. ఇంతమందిలో సిటీకి వచ్చిన ఈ దుమ్ముతులు ఎట్లుంటే పొద్దున్న స్పెట్స్ పెట్టుకుని కూడా టెంపుల్ పట్టింది. మీరు హెల్మెట్ పెట్టుకోగా ఇక వితౌట్ హెల్మెట్ తోటి వస్తే ఇక అంతే సంగతి. ఇక ఈ అన్నపూర్ణ స్టూడియో నాకు కూడా ఇంత అంటే ఇక్కడ క్లైమ్ ఫామ్ సబ్మిట్ చేయడానికి వచ్చిన. ఇక్కడ ఇది ఆఫీసుగా FHPL. ఇందులో FHPLకి సబ్మిట్ చేయడానికి వస్తే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉంది. చూసిన ఫస్ట్ టైం. ఇక నేను ఎప్పుడు చూడలేదు అన్నపూర్ణ స్టూడియోకి. ఇగో ఏమైనా బొమ్మ కనిపిస్తుంది చూసారా, అదే. డాడీ ఏం చేస్తారు? డాడీ బతుకున్నావు? ఎందుకు బతుకున్నావు? మీరు అన్నం తిన్నారా ఇద్దరు? ఏం తిన్నారు? ఏం కూర తిన్నారు? ఐస్ క్రీమ్ తిన్నారు. ఎవరు కొని వచ్చారు ఐస్ క్రీము? ఏమైంది? స్కూల్ కాడికి పోయిరా అమ్మ నువ్వు? ఆద్య, ఓ ఆద్య, కిట్టు స్కూల్ కాడికి పోయినావు నువ్వు? ఎలా ఏం చేసినావు స్కూల్ కాడికి? గుడ్డు తిన్నావు? అన్న ఏం చేస్తుండు పోయినప్పుడు? దీక్షిత్ గాడు ఏం చేస్తుండ్రా? నువ్వు స్కూల్కి పోయినప్పుడు దీక్షిత్ గాడు ఏం చేస్తుండ అంటున్నా? బతుకున్నాడు. మంచి పనే చేసినాడు. ఆద్యకి పిచ్చిలేసిందా? ఆయన కానీ నేను ఏడుకోతాను ఆగిపోతాయని. గిట్టు పిచ్చిలేసిందా నీకేమన్నా? పడతావు. పడ్డామంటే దెబ్బలు తాకుతాయి. నీ ఇష్టం. ఇక మళ్ళీ సాయంత్రం తీసుకొని సూ తిప్పిస్తా. మరి అట్లా ఎక్కువగా బండి. మీ తమ్ముడేడి? ఆడున్నాడా? తమ్ముడు తాలకాయ కిందికి చేసిండు ఎవరు? ఆద్య, ఓ ఆద్య గట్టు మీ తమ్ముడు తలకాయ గట్ల కింది చేసినట్టున్నారు.
ఏం చేస్తున్నావు ఈడ? చీవలు వస్తున్నాయి. వెళ్ళరా పడతావు. అన్నం తోలుకొని వద్దామా పోయి? తొలకరావాలా? నేను ఒక్కని పోయి మరి తొలకరావాలా? మాడుకుంటావా సన్న? అక్కేదిరా చెప్పులేవిరే. అటు పోయింది మావాడు. మెల్ల అక్క రాదా? తేజు చెప్పులు అటు పెట్టిరా. ఎక్కువ బండికి. ఎందుకు ఆడుకోలే? ఆడుకోనియలే మేడం? అదే కూడా పంపిరే కొంచెం స్కూల్కి. దానికి చీర కట్టుకొని పో. నువ్వు చీర కట్టుకో. దానికి చీర కట్టు. ఎక్కడరా బొమ్మ? ఎడవనికి వచ్చిర్రు? ఓ అమ్మా ఎడవనికి వచ్చిర్రా బొమ్మ? సప్పుడు ఏది వీడు తీసి తీయడేట్రా? పతంగా ఆరాది. బట్టలు మార్చుకోరా రే ఫస్ట్. లేవు నాన్న బట్టలు మార్చుకోవాలి. మళ్ళీ మార్చుకున్నాక ఆడు. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉన్నాడు అన్నట్టు కూడా ఆయన ఉపాయాలని. మరి బియ్యం సంచి అయితే ఎవరు టెస్ట్ చేయరు కదా. ఏం కత్తి మీ పాప కాలుకి దెబ్బ తాకే కదా. దెబ్బ తక్కువైందా రా కాలుకి? కాలు దెబ్బ తక్కువైందా? మందు పెట్టినావా? మేడం దగ్గరికి పోయినావా? అద్దె అయ్యాలా? ఓ అద్దెయా ఇతు మేడం దగ్గరికి పోయినావా? ఏం చెప్పినావు మేడానికి? ఇవ్వాలా పోలే ఇవ్వాలా? ఎందుకు కొనివనా? ఫుడ్ ఇంటికి ఏమని చెప్పారు సపడాక? ఇంటికి తెచ్చుకొని తినొచ్చుగా. మీ చెల్ల పోతున్నా మీ చెల్లతో తెప్పించుకో. అమ్మా నీది విఐపి సైన్. ఏమైందిరా? దెబ్బ తాకిందా? తుడిపోయాడా? కోడిపోయా అంటే నాది తుడిచేయి మరి. ఓ బా గిట్రారి అయ్యా కట్ చేసుకున్నా. అది ఎందుకు? ఏం చేసిండు మరి స్కూల్లో? చిన్న తెచ్చిండు బ్యాగ్. మీ అయ్యా తెచ్చిండ బ్యాగ్? ఎట్లా మీ అమ్మ తెచ్చిన? ఏ క్లాస్ మరి మీ ఇద్దరు? ఇద్దరు ఫస్ట్ క్లాసేనా? మరి నువ్వు అంత పెద్దగా ఉండేమైందా బాబా కంటే? పెద్ద ప్లానింగే. చిన్న పెద్దడవుతుంది కదా అబ్బా. ఎప్పుడో పుట్టింది పిల్ల కదబ్బా. ఏం పేరు నీ పేరు? మొత్తం పేరు? పెండ్లియా? మొత్తం నువ్వేనా? ఆహా ఇంకా అంతేనా? బ్యాగులు స్కూల్ ఇచ్చిరా మీరు కొనుక్కురబ్బా? రే పిల్లగా అరే నీ పేరేం పేరు రా? పండా పండా ఏడవంటావురా? అరే నీ పేరు ఒరిజినల్ పేరేందిరా? పండు కానీ నేను గట్ల మరి పండు అంటే పండగ ఉడవద్దంటుండేది కానీ
పాండానా? పాండా అంటే ఏం తెలుసా? అదే పందిరరే పాండా అంటే. ఎవరు చచ్చిపోయారు? ఎవరు మీ చుట్టాలు చచ్చిపోయారా అబ్బా? ఓ అబ్బా మీ చుట్టాలు చచ్చిపోయారా? మరి సాగుపోయిందంటున్నావు కదా. అయ్యా మీకు షూస్ ఇవ్వలేదా స్కూల్లో? షూస్ ఇవ్వలే? మీరే కొనుక్కోవాలా? యూనిఫామ్ స్కూల్లోనే ఇచ్చారు కదా. సిరి మీ డాడీని కొనుక్కరమ్మనకపోయినావు మరి. ఓ సిరి మీ డాడీని. నీకంటే నీ బ్యాగే పెద్దగా ఉంది కదా అబ్బా. జర చిన్నది కొని మనొద్దా మీ అమ్మను. అదే మరి చూపిరి. మీరు రాస్తారో లేడు చేసి చుట్టిన కొంచెం చదువుతారో బుక్కులు కానీ. మీరు ఈ ఫస్ట్ క్లాస్కే గన్ని బుక్లా? వద్దు వద్దు ఓపెన్ చేయకొద్దు. నాకు అనిపిస్తున్నాయి బుక్స్ కానీ ఫస్ట్ క్లాస్కే గిన్నా. ఓ నాయన మేము ఒక ఇది గవర్నమెంట్ అంటే ఫీజు ఒకటి ఉండదు, కాకపోతే యూనిఫామ్స్కు పుస్తకం యూనిఫామ్స్. ఏ పిచ్చోడా ఏ గవే గవే ఏం కాదు బెటర్. అది మంచిగా చెప్తారులే స్టడీ. అరే స్పీచ్ జబ్బర్ చెప్పింది ఆ రోజు ఈమె శివాలి. మంచిగా చెప్పింది ఆ రోజు స్పీచ్ మంచి ఇచ్చింది పిల్ల శివాలి. అవుతుంది ఇక స్టార్ట్అప్ కదా. మంచిది ఒక కాలు దొక్కితే ఏం పెట్టియాలి? ఫోన్ ఎందుకు? ఫోన్ చూస్తారా చెల్లె ఎట్లా ఆడుకుంటున్నారు? ఫస్ట్ హోంవర్క్ హోంవర్క్ రాసినాక జర్సేపు ఆడుకోవాలి. అయిపోయిందారా కాళ్ళు కూడా మళ్ళీ అటు పోయినావు గంతేనా? కాళ్ళు కూడా తొక్కాళ్ళు అతనే పెట్టింది. ఇలా జర పద్ధతిగా రెడీ అయింది చెప్పకుండానే. తాగలే కొన్ని మిగిలించుకుని ఏంటిది? అరే డ్రాప్స్ నాయితే అవి ఇక్కడదే నాయవి కాస్ట్లీ మందులు ఇవి. ఇప్పుడు తీసిద్దాని అనుకున్నాను. మీరే రాస్తారు ఎట్లా కూర్చొనిడా? ఫస్ట్ రాయాల్సిన క్యాండిడేట్ లేడా? పోతారే లేవు తేజు నువ్వు కూడా రాయిపు. డైరెక్టేనా పెట్టిస్తేనే కదా వచ్చేది ఆమె కూడా. పలక మీద దిద్దుతుందా? ఏం కాదు పర్ఫెక్ట్ రాస్తున్నట్టు రాసాడు. గుద్దితే రాసాడు వాడు. రాసాడు తేజ్ లెక్కనే ఆడు కూడా ఎట్లా వేసి. ఓకే అది అంటే దీక్షితాను స్కూల్ ఆడే టాపర్ అయితే. అరే దీక్షితానికి ఎరుగుంటా. అరే అదే అదే తీసినావు అదే అన్నగానికి వెరీ గుడ్ బొమ్మ వేసింది. హోంవర్క్ మంచిగా చేసినని దీక్షితాడు అన్నీ నేర్చుకుంటుండే అయితే పైసలు. మేము కూడా మస్తు లెక్క కొడుతుంది. మేము వాడు పోటీ అన్నీ అప్పుడు ఉంటుండే కదా అవి రాస్తుంటే ఇంకా సుచరాత కాపీలా. మాకైతే మేము పోటీ నీకెన్ని వచ్చినాయి నాకు వచ్చినాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్నీ రాస్తుంటే ప్రతి పేపర్ ప్రతిరోజు గుడ్ వేయాలి. లేకపోయిందంటే కుదిరేది ఖచ్చితంగా వేయించుకుంటుండే.